హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం బిగ్ బాస్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ని సరికొత్తగా డిజైన్ చేసి నడిపిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో భాగంగా గార్డెన్ ఏరియాలో 3 బ్రీడ్ కేసులను పెట్టాడు. ఇక ఈ 3 సూట్ కేసులని ముగ్గురు తీసుకోవడం జరిగింది. నబీల్, అలాగే పృథ్వీ, అలాగే రోహిణి. అయితే నబీల్ తన సూట్ కేసును తీసుకొని నిఖిల్ వద్దకు వెళ్ళి నిఖిల్తో కొంచెంసేపు మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో నిఖిల్ స్ట్రాటజీ ఏంటి, నిఖిల్ మైండ్ సెట్ ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ నబీల్ వెళ్ళి నిఖిల్ వద్ద ఏం మాట్లాడాడు అంటే, నబీల్ మాట్లాడుతూ, అరే మామ నిఖిల్, నువ్వెందుకు ఆ సూట్ కేసు తీసుకోలేదు, అంత ధైర్యం ఎందుకు చేయలేకపోయావు అని అనడంతో, నేను ఆ బాక్స్లో ప్రైజ్ మనీ ఉంటుందా మరొకటి ఉంటుందా అని ఆలోచించలేదు. నాకు కూడా మొదటగా తీసుకోవాలనే అనిపించింది. అయితే కొన్ని సీజన్స్లో ఇలా బ్రీఫ్ కేసులు లోపలికి పంపించి డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన సందర్భాలు పలు సీజన్స్లో నాకు కనిపించాయి. అలాగే ఈ సీజన్లో ఇప్పటి వరకు డబుల్ ఎలిమినేషన్ ఒక్కసారి మాత్రమే జరిగింది. ఇక ఈ సీజన్ మరో 5 వారాల్లో ముగుస్తుంది. ప్రస్తుతం హౌస్లో చాలామంది ఉన్నాము కాబట్టి ఏమైనా ఎలిమినేషన్ కానీ అలాంటి ఉంటుందేమో అని నేను కొంచెం ఆలోచించి ప్రైజ్ మనీలో నుంచి డబ్బులు పోయినా పర్వాలేదు కానీ ఆ బ్రీఫ్ కేసును తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే వాటి జోలికి కూడా పోలేదు అంటూ నిఖిల్ చాలా బాగా చెప్పడం అయితే జరిగింది. దీంతో నబీల్ మాట్లాడుతూ, అలా ఎలా ఎలిమినేట్ చేస్తారు, చెయ్యరు కదా అంటూ మాట్లాడితే, ఎందుకు చేయకూడదు, బిగ్ బాస్ ఇంట్లో కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే వర్తిస్తాయి అంటూ చాలాసార్లు బిగ్ బాస్ చెప్తాడు కదా, ఏమైనా చేయొచ్చు, అందుకే మనకెందుకులే అనుకొని నేను వదిలేశాను, లేకపోతే నేను వదిలే రకమా అంటూ నిఖిల్ చెప్తున్నాడు. సో ఫైనల్గా నిఖిల్ ఆ సూట్ కేస్ తీసుకున్న వారు ఎలిమినేట్ అవుతారేమో అని ఒకే ఒక అనుమానంతో మాత్రమే తీసుకోలేదు, లేకపోతే సూట్ కేస్ తీసుకునే మొదటి వ్యక్తి నిఖిలే అయ్యేవాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా నిఖిల్ నబీల్ మధ్య జరిగిన ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.